ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఇక ఏప్రిల్ తొలి వారంలో రాష్ట్ర కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతించిందని తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఖాళీల భర్తీ, ఒకరిద్దరు కొత్త వారిని తీసుకోవడంపై అధిష్టానంతో సీఎం రేవంత్ చర్చించారని సమాచారం. పలువురి శాఖలు మార్చేందుకు పర్మిషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. తరచూ వివాదాస్పదమవుతున్న మంత్రిపై వేటు పడుతుందని, కొత్తగా లంబాడా నేతకు ఛాన్స్ దక్కుతుందని చర్చ సాగుతుంది. అంటే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు పూర్తవగానే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పూర్తి స్థాయిలో మంత్రిత్వ శాఖల సమూల మార్పులు కూడా జరగవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో సొంత రాష్ట్రం కేరళం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అటు కూలంకషంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ తో సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వంశీకృష్ణ అందుబాటులో ఉన్నారు. వంశీకృష్ణ, మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందో, ఒకరిపైన వేటు పడే అవకాశం కూడా కనిపిస్తుంది మనం చూస్తున్నాం. మరికొంతమందికి అవకాశాలు ఇచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. ఎవరెవరు లిస్ట్ లో ఉన్నారనుకోవచ్చు? వచ్చే నెలలో కేబినెట్ విస్తరణ ఉండబోతోంది. తొలి వారంలో రాష్ట్ర కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇచ్చిందన్నది కూడా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రివర్గంలో ఖాళీల బట్టి ఒకరిద్దరు కొత్త వారిని తీసుకోవడం పైన అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టు కూడా తెలుస్తోంది. పలువురు శాఖలు మార్చేందుకు కూడా పర్మిషన్ తీసుకున్నట్లు కూడా ప్రచారం జోరుగా కొనసాగుతుంది. తరచూ వివాదాస్పదమవుతున్న ఓ మంత్రిపై వేటు పడుతుందని, కొత్తగా లంబాడా నేతకి ఛాన్స్ దక్కనుందన్నది కూడా చర్చ కొనసాగుతుంది. అటు త్వరలో తెలంగాణ రాష్ట్రం ఏదైతే మంత్రివర్గ విస్తరణ జరిగేలా మాత్రం మనకు చాలా ఖచ్చితంగా కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు పూర్తి అవ్వగానే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అటు జరగబోతున్నట్లు కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో భాగంగా పూర్తి స్థాయిలో మంత్రిత్వ శాఖలు సంబంధించి సమూల మార్పులు కూడా జరగవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమావేశం అయ్యారు. అందిన సమాచారం మేరకు ఈ మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సొంత రాష్ట్రం కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కులకషంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో సమాలోచనలు జరిపినట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా మనం ఇప్పటికే చూస్తున్నాము, గత 2 సంవత్సరాల నుంచి కూడా కేబినెట్ విస్తరణ పైన పూర్తి స్థాయిలో ఎప్పుడు ఉంటుందా అనేది కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు ఎదురు చూసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. గతంలో కూడా కొంతమంది దాదాపుగా ప్రజెంట్ 2 కేబినెట్ బెర్తులు మాత్రం ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు ఎవరికి అవకాశం దక్కుపడుతుంది అనేది కూడా ఒక ఇంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. గత 3 నెలల క్రితం కూడా కేబినెట్ విస్తరణ ఉండబోతుంది, ఇద్దరికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇద్దరు అవుట్ అవుతారు, ఇద్దరు వస్తారు అంటూ కూడా మొత్తం 4 కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా గతంలో చర్చ అనేది చాలా జోరుగా కొనసాగింది. అదేంటి కేవలం
ఎస్ వంశీకృష్ణ, మీరు చెప్పినట్లుగానే ఇప్పటి వరకు గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం చూసుకున్న, ప్రస్తుతం జరుగుతున్న మార్పులు చేర్పుల ప్రకారం చూసుకున్న, హైకమాండ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి పూర్తిగా ఈ విషయంలో ఏ విధంగా అయితే స్వేచ్ఛనిచ్చారో కూడా మనం చూస్తున్నాం. దాని ప్రకారం చూసుకుంటే ఎవరిని ఇందులో మార్పులు చేర్పుల్లో భాగంగా ఎవరిని తీసుకునే అవకాశం కనిపిస్తుంది, ఎవరిపైన ఎక్కువగా వేటు పడే అవకాశం కనిపిస్తుంది, తీసుకునే మంత్రివర్గ విస్తరణలో భాగంగా తీసుకునే వారిపైన ఎటువంటి బాధ్యతలు పెట్టే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు పార్టీ పరంగా? ఖచ్చితంగా మనము ఒక అంశాన్ని మాత్రం పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా కేబినెట్ సమావేశంలో తరచుగా ఓ మంత్రి మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, దాంతో పాటుగా బయట కూడా మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఓ మంత్రిపై గతంలో ఆరోపణలు వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఆ మంత్రికి ఉద్వాసన పలకాలనేది కూడా పూర్తిగా ఒక చర్చ అనేది కొనసాగుతుంది. గతంలో కూడా ఆ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా పరోక్షంగా విమర్శలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ప్రజెంట్ ఆ మంత్రి ఎవరు అనేది మాత్రం పూర్తి స్థాయిలో తెలియాల్సిన అవసరం ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ఏ విధంగా ఉందనేది కూడా పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, కేబినెట్ కి సంబంధించి, కేబినెట్ విస్తరణలో సంబంధించి అటు పూర్తి స్థాయిలో విస్తరణ జరపాలని ఆలోచన చేసినటువంటి నేపథ్యంలో, లేకపోతే ఆ మంత్రికి ఉద్వాసన పలుకుతారా లేకపోతే శాఖను మారుస్తారా అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా కొంతమంది శాఖల మార్పుకు సంబంధించి అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. కొంతమందికి శాఖలు ఇష్టం లేవనేది కూడా మొదటిసారి మంత్రివర్గం ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో కూడా బాహటంగా కొంతమంది ముఖ్యమంత్రికి తెలిసి చెప్పారు తమకు ఈ శాఖల పైన అసంతృప్తి ఉంది, శాఖలు మార్చాలనేది కూడా. అలాంటి వారికి కూడా శాఖలు మార్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మనకు మరో 2-3 రోజుల్లో మాత్రం తెలిసే అవకాశం ఉందంటూ కూడా చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ.